కొంతమంది నటీమణులు సినిమా మంచిగా రావాలని తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతూ ఉంటారు. ఏ రిస్కులను పట్టించుకోకుండా పాత్రకు 100% న్యాయం చేయాలని, సినిమా మంచి హిట్ కావాలని బలంగా కోరుకుంటారు. అలాంటి నటీమణులు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆ డెడికేటివ్ యాక్ట్రెస్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శ్రియా రెడ్డి. ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్ సలార్ 2023లో విడుదలైంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఇందులో ప్రభాస్ టైటిల్ క్యారెక్టర్లో చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహ, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఇందులో శ్రియా రెడ్డి రాధారామ పాత్రలో నటించారు. ఈ రోల్లో ఆమె తన చెవులకు కడియాలు తొడుక్కుంది. వాటి కారణంగా ఆమె చెవులు సాగిపోయాయి. అయినా ఈ ముద్దుగుమ్మ సినిమా బాగా రావాలని అన్ని భరించింది. తర్వాత సర్జరీ చేయించుకుంది. ఇక సమంత రంగస్థలం సినిమాలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ అందాల తార ఈ విలేజ్ డ్రామాలో మామూలు అమ్మాయిలా కనిపించింది. ఈ సినిమాలో సమంత బర్రెలు కడిగే ఒక సీన్ ఉంటుంది. ఈ సీన్ ఒక డూప్తో కంప్లీట్ చేద్దామని అనుకున్నారు. అయితే సమంత స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా బురదలోకి దిగి బర్రెలను తన సొంత చేతులతో కడిగింది. ఇక పూర్ణ తమిళం, తెలుగు, మలయాళం వంటి అన్ని భాషల్లోనూ పూర్ణ పాపులర్ అయింది. ఈ ముద్దుగుమ్మ కొడివీరన్ సినిమాలో గుండు కొట్టించుకుంది. సాధారణంగా హీరోలే గుండుకు ఒప్పుకోరు. విక్తో అలాంటి సన్నివేశాలు చేస్తారు. కానీ పూర్ణ మాత్రం గుండు గీయించుకొని చాలా పెద్ద షాక్ ఇచ్చింది. సాధారణంగా ఆమె కావాలనుకుంటే ఏదో ఒక విగ్గు పెట్టుకొని ఈ సీన్ చేయవచ్చు. కానీ అది ఒక బలమైన పాత్ర అని దానికోసం తన జుట్టు కూడా మొత్తం గీయించుకుంది. ఇక కాంతార. బ్లాక్ బస్టర్ హిట్ కాంతారలో హీరోయిన్గా చేసింది సప్తమి గౌడ. అయితే ఈ అందాల తార ఈ సినిమా కోసమే ముక్కు పుల్ల కుట్టించుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె ఒక పాత్ర కోసం ఇలా నొప్పిని భరించడం నిజంగా విశేషమని చెప్పుకోవచ్చు.